అమెరికన్ డాలర్ విలువ పెరగడం, మన రూపాయి విలువ తగ్గడం మొదలైన కారణాలతో బంగారం ధర హెచ్చుగా ఉంది. వివరాలు మార్కెట్ ఫ్యూచర్లో. ఇటీవల బంగారం ధరలు ఒక స్టాండర్డ్గా లేవని విక్రేతలు అంటున్నారు. గత ఏడాదికి ఇప్పటికీ భారీ వ్యత్యాసం ఉందని, రూపాయి విలువ పతనం, డాలర్ విలువ పెరగడం ఒక కారణమని అంటున్నారు. ప్రస్తుతం 1 గ్రాము బంగారం 9,000కు పైగా ధర పలుకుతోందని అంటున్నారు. 1 కిలో వెండి ₹1,00,000 వరకు ఉందని, ఇంతటి హెచ్చు తగ్గుల వల్ల మార్కెట్ కాస్త డల్గా ఉందని మంగళగిరికి చెందిన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రొప్రైటర్ ఊట్లపాల శ్రీనివాస్ అంటున్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మంగళగిరి పాత బస్టాండ్ వద్ద చిన్న పంజా వీధిలో మా షాప్ అండి, లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్. మరి ఈ సంవత్సరం ఆర్థిక అసమానతల వల్ల కానివ్వండి, లేదంటే కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల వల్ల కానివ్వండి, డాలర్ విలువ పెరగడం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, బంగారం మార్కెట్కు కొంచెం రేటు అధిక శాతం పెరిగి ప్రజలందరూ కూడా కొనుగోలు శక్తి తగ్గింది. అత్యవసరం అయితే తప్పితే కొంచెం కొనడానికి మొగ్గు చూపడం లేదు. ఎందుచేతనంటే బంగారం రేటు ఒక్కసారిగా పెరగడం. ఇప్పుడు బంగారం సుమారుగా గ్రాము 9,000 పైసలకు ఉంది ఈరోజు మార్కెట్. వెండి కేజీ ₹1,00,000 దాటిందండి. అదే గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే సమయంలో గత సంవత్సరంలో సుమారుగా మనకి 63,000 నుంచి 64,000 మధ్యలో ఉంది 10 గ్రాముల రేటు. ఈరోజు 90,000 దాటింది బంగారం రేటు. ఒక సంవత్సరంలోనే మనకి 1/3 రేషియో పెరిగిపోయింది. 63,000 64 ఉన్న 10 గ్రాముల బిస్కెట్ బంగారం రేటు ఈరోజు 90,000 దాటిపోయింది. దానివల్ల కొంచెం మార్కెట్లో కొంచెం తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా కొనుగోలు శక్తి కొంచెం తగ్గినప్పటికీ కూడా కొంచెం కొంతమంది అత్యవసరాలు కొంటున్నారు. దానివల్ల బంగారం వ్యాపారస్తులు వ్యాపారాలు లేక కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఈ సంవత్సరం మాత్రం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం వ్యాపారాలు తక్కువగానే ఉన్నాయి. రేట్లు కొంచెం పెరగడం వల్ల ప్రజలందరూ కూడా కొంచెం వేసి చూద్దాం అనే లెక్కలో ఉన్నారు. ఇప్పుడైతే మాత్రం కొంచెం ఒక 2 మంత్స్ నుంచి కొంచెం ఎక్కువగా పెరిగిందండి. మళ్ళీ ఇప్పుడు ఒక వారం నుంచి కొంచెం స్టడీగానే ఉంది రేటు. కొంచెం మళ్ళీ రేట్ ఏదైనా కానీ అప్ అండ్ డౌన్ లేకుండా ఒక స్టడీగా ఉంటే రేటు పెరిగినా కానీ వినియోగదారులందరూ కొనుగోలు శక్తి ఉంటుంది, కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ఎప్పుడైతే బాగా తీవ్రంగా ప్రతిరోజు కూడా 10,000 పెరగడం 10,000 తగ్గడం జరుగుతూ ఉంటే కొనే వాళ్ళకి కానీ వ్యాపారస్తులకు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఆర్డర్ తీసుకున్నా కానీ మేము చేయించాలన్నా కానీ రేటు పెరిగిపోతే మాకు ఇబ్బందే, అలానే కొనుగోలు శక్తిదారులకు కూడా వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రేటు కొంచెం అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటే బాగుంటుంది. అట్లాగే స్టడీగా ఉండాలి. మెయిన్ మార్కెట్ ఏంటంటే స్టడీగా ఉండాలి. రేటు కొన్నా కానీ రేటు పెరిగినా కానీ స్టడీగా ఉండాలి. ఈ ఒడిదుడుకులు లేకుండా ఉంటే మార్కెట్ బాగుంటుందని ఆశిస్తున్నాను.